నేటి ఆధునిక ప్రపంచంలో మనం తరచుగా వినే పదం మేనిఫెస్టేషన్. సరళంగా చెప్పాలంటే మన ఆలోచనలు, నమ్మకాలు మరియు భావోద్వేగాల ద్వారా మనకు కావాల్సిన లక్ష్యాలను లేదా అనుభవాలను మన జీవితంలోకి ఆకర్షించడమే మేనిఫెస్టేషన్. ఇది ప్రధానంగా లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. విశ్వం ఒక శక్తి క్షేత్రమని, మన ఆలోచనలు కూడా తరంగాల రూపంలో శక్తిని విడుదల చేస్తాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. అందుకే మనం సానుకూలంగా ఆలోచించినప్పుడు సానుకూల ఫలితాలు మన వైపు ఆకర్షితమవుతాయి. ఈ సిద్ధాంతంపై ఆధారపడి అనేక మేనిఫెస్టేషన్ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో అత్యంత సరళమైనది, శక్తివంతమైనది అయిన పద్ధతి 777 మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇది ఒక క్రమబద్ధమైన స్క్రిప్టింగ్ విధానం. ఇందులో సంఖ్య 7కి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అనేది జ్ఞానం, అంతర్దృష్టి మరియు పరిపూర్ణతకు సంకేతంగా భావిస్తారు. మీరు కోరుకున్న ఒక స్పష్టమైన కోరికను ఉదయం 7 సార్లు, రాత్రి పడుకునే ముందు 7 సార్లు రాయాలి. ఈ ప్రక్రియను వరుసగా 7 రోజుల పాటు కొనసాగించాలి. ఈ 7-7-7 కలయిక మన ఉపచేతన మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఒకే విషయాన్ని పదే పదే రాయడం వల్ల అది మన మనస్సులో బలంగా స్థిరపడుతుంది. ఈ టెక్నిక్లో మొదటి దశ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం. మీకు నిజంగా ఏమి కావాలో స్పష్టత లేకపోతే విశ్వం కూడా మీకు ఏమివ్వాలో అర్థం చేసుకోలేడు. ఉదాహరణకు, నాకు డబ్బు కావాలి అని కాకుండా, నేను నెలకు ₹1,00,000 స్థిర ఆదాయం సంపాదిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను అని రాయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీ అఫర్మేషన్ ఎల్లప్పుడూ సానుకూలంగా, వర్తమాన కాలంలో మరియు భావోద్వేగంతో కూడి ఉండాలి. నాకు అప్పులు ఉండకూడదు అనే వాక్యం కంటే, నేను ఆర్థికంగా స్వతంత్రంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను అని రాయడం మెలుగైనది. రాస్తున్నప్పుడు కేవలం పదాలు కాకుండా, ఆ కోరిక నెరవేరినప్పుడు కలిగే ఆనందాన్ని మనస్సులో అనుభవించాలి. రెండవ దశ 777 డైలీ రిచువల్. ఉదయం నిద్రలేవగానే మన మనస్సు ఆల్ఫా స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో రాసిన ఆలోచనలు నేరుగా ఉపచేతన మనస్సులోకి చేరుతాయి. అందుకే ఉదయం ఏ పని చేయకముందే మీ ఎఫర్మేషన్ను 7 సార్లు రాయాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు మరోసారి 7 సార్లు రాయాలి. నిద్రలో కూడా మన మనస్సు ఆ ఆలోచనలపైనే పనిచేస్తుంది. ఈ ప్రక్రియను 7 రోజుల పాటు నిరంతరంగా చేయాలి. ఒకవేళ మధ్యలో ఒక రోజు మర్చిపోతే మొదటి రోజు నుంచి తిరిగి ప్రారంభించడం మంచిది. ఇది మీ సంకల్ప బలాన్ని మరియు క్రమశిక్షణను పెంచుతుంది. మూడవ దశ భావోద్వేగ అనుసంధానం. చాలామంది రాస్తారు గాని ఫలితం రావటం లేదని అంటారు. దానికి ప్రధాన కారణం భావం లేకపోవడమే. విశ్వం మీ పదాలకు స్పందించదు, మీ భావనల వైబ్రేషన్కు స్పందిస్తుంది. అందుకే మీరు రాస్తున్నప్పుడు అది నిజంగా జరిగిపోయినట్లు అనుభూతి చెందాలి. దీనినే లివింగ్ ఇన్ ద ఎండ్ అంటారు. నాలుగవ దశ డిటాచ్మెంట్. 7 రోజులు పూర్తయ్యాక ఇంకా ఎందుకు జరగలేదు అనే ఆలోచనను వదిలేయాలి. మీరు విశ్వానికి ఆర్డర్ ఇచ్చారు, అది సరైన సమయంలో మీకు చేరుతుంది అనే నమ్మకం ఉండాలి. అతిగా ఆలోచించడం నెగటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. 7-7-7 టెక్నిక్ను 3-6-9 లేదా 5-5-5 టెక్నిక్లతో పోలిస్తే ఇది తక్కువ సమయం తీసుకుంటుంది, కానీ ఎక్కువ రోజుల పాటు మనసును ట్యూన్ చేస్తుంది. అందుకే బిజీగా ఉండేవారికి ఇది చాలా అనుకూలమైన పద్ధతి. మంచి ఫలితాల కోసం కృతజ్ఞతాభావం, విజువలైజేషన్, నమ్మకం చాలా అవసరం. రాస్తున్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. మీ ప్రాక్టీస్ గురించి అందరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచడం కూడా మంచిదే. ఈ మేనిఫెస్టేషన్ వెనక ఉన్న విజ్ఞానం చూస్తే ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మన మెదడులోని రెటిక్యులార్ యాక్టివేటింగ్ సిస్టమ్ మనం ఏ విషయాన్ని ముఖ్యమని భావిస్తామో దానికి సంబంధించిన అవకాశాలను మనకు కనిపించేలా చేస్తుంది. అందుకే పదే పదే రాయడం వల్ల మన దృష్టి అవకాశాల వైపు మళ్ళుతుంది. సంఖ్య 7కి ప్రకృతిలో, ఆధ్యాత్మికతలో, శరీర నిర్మాణంలో ప్రత్యేక స్థానం ఉంది. వారానికి 7 రోజులు, ఇంద్రధనస్సులో 7 రంగులు, మన శరీరంలోని 7 చక్రాలు, ఇవి 7 యొక్క శక్తిని సూచిస్తాయి. 777 మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది కేవలం రాత పద్ధతి కాదు. ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చే సాధనం. మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే మీ జీవితాన్ని కూడా మీరు నిర్మించుకోగలరు. ఈ 7 రోజుల సాధన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుంది. గుర్తుంచుకోండి, మీరు దేనిని వెతుకుతున్నారో అది కూడా మిమ్మల్ని వెతుకుతోంది. చాలామంది మేనిఫెస్టేషన్ అనేది కేవలం ఒక మూఢనమ్మకం లేదా మంత్రమని భావిస్తారు.
కానీ నిజానికి దీని వెనుక బలమైన మనస్తత్వశాస్త్రం, సైకాలజీ మరియు నరాల విజ్ఞానం, న్యూరోసైన్స్ దాగి ఉన్నాయి. మన ఆలోచనలు మన మెదడును ఎలా ప్రభావితం చేస్తాయో, ఆ ప్రభావం మన చర్యలు మరియు ఫలితాలపై ఎలా పడుతుందో ఈ విజ్ఞానం స్పష్టంగా వివరిస్తుంది. మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ RAS అనే ఒక వడపోత వ్యవస్థ ఉంటుంది. ప్రతిరోజు మన మెదడు లక్షలాది సమాచారాన్ని స్వీకరిస్తుంది. అందులో మనకు అవసరమైన దాన్ని, అనవసరమైన దాన్ని వేరు చేయడం RAS పని. మీరు 777 టెక్నిక్ ద్వారా ఒక కోరికను పదే పదే రాస్తున్నప్పుడు, ఈ విషయం నాకు చాలా ముఖ్యం అనే సంకేతాన్ని మీ మెదడుకు ఇస్తారు. ఫలితంగా మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించడంలో మీ మెదడు సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరొక కొత్త కారు కొనాలని బలంగా అనుకున్నప్పుడు రోడ్డు మీద అదే కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది మ్యాజిక్ కాదు, మీ RAS ఆ సమాచారాన్ని ఫిల్టర్ చేసి మీకు చూపిస్తోంది. 777 టెక్నిక్లో 7 సంఖ్యను ఎంచుకోవడానికి బలమైన కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు, మతాలు 7 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాయి. ప్రకృతిలో వారానికి 7 రోజులు, ఇంద్రధనుస్సులో 7 రంగులు, సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి. ఇవన్నీ 7 సంఖ్య యొక్క సహజ లయను సూచిస్తాయి. ఆధ్యాత్మికంగా మన శరీరంలో 7 ప్రధాన చక్రాలుంటాయి. ఇవి మన ప్రాణశక్తిని నియంత్రిస్తాయి. విశ్వపరంగా చూస్తే 7 సముద్రాలు, 7 ఖండాలు ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అనేది అంతర్గత జ్ఞానం మరియు పరిపూర్ణతకు చిహ్నం. అందుకే ఈ సంఖ్యను ఉపయోగించడం వల్ల మనం విశ్వం యొక్క సహజసిద్ధమైన లయతో అనుసంధానమవుతాము. 777 పద్ధతిలో మీరు రాసే అఫర్మేషన్ ఎంత స్పష్టంగా ఉంటే ఫలితం అంత వేగంగా వస్తుంది. ఉదాహరణకు, ఆర్థిక స్థితి విషయంలో నాకు చాలా డబ్బు కావాలి అనడం తప్పు. దాని బదులుగా, విశ్వం నాకు రకరకాల మార్గాల ద్వారా సంపదను ప్రసాదిస్తున్నందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను అని రాయడం సరైన పద్ధతి. ఉద్యోగం లేదా కెరియర్ విషయంలో నాకు మంచి ఉద్యోగం రావాలి అనే వాక్యం బదులు, నాకు అత్యంత ఇష్టమైన మరియు అధిక జీతం ఇచ్చే ఉద్యోగం లభించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని రాయాలి. ఆరోగ్యానికి సంబంధించి ఈ జబ్బు తగ్గిపోవాలి అనడం కంటే, నా శరీరం ప్రతిరోజు మరింత ఆరోగ్యంగా మారుతున్నందుకు నేను విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని రాయడం ప్రభావవంతం. సంబంధాల విషయంలో గొడవలు తగ్గాలి అనడం బదులు, నా కుటుంబంలో ప్రేమ మరియు అవగాహన రోజురోజుకు పెరుగుతున్నాయి అని రాయాలి. 777 టెక్నిక్ చేస్తూ ఉన్నప్పుడు మీ మనసులో కొన్ని సందేహాలు రావడం సహజం. ఇది నాకు సాధ్యమేనా, లేదా నేను దీనికి అర్హుణ్ణేనా అనే లిమిటింగ్ బిలీఫ్స్ రావచ్చు. అటువంటి సమయంలో ఆ ఆలోచనలను అణిచివేయకుండా, నేను ప్రయత్నిస్తున్నాను, విశ్వం చూసుకుంటుంది అని మీకు మీరు చెప్పుకోవాలి. ఒకేసారి చాలా కోరికలను మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టినప్పుడు మీ ఎనర్జీ అంతా ఆ దిశగా కేంద్రీకృతమై ఫలితం త్వరగా వస్తుంది. అలాగే మెకానికల్గా స్కూల్ హోంవర్క్లా రాయకుండా ప్రతి పదాన్ని అనుభూతి చెందుతూ రాయాలి. చాలామంది చేసే పెద్ద తప్పేమిటంటే, 7 రోజులు పూర్తి కాగానే ఇంకా ఫలితం రాలేదేంటి అని ఆందోళన చెందడం. మనం భూమిలో విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తడానికి సమయం పడుతుంది. మేనిఫెస్టేషన్ కూడా అంతే. 7 రోజుల తర్వాత మీ నోట్బుక్ను పక్కన పెట్టి దాని గురించి అతిగా ఆలోచించడం మానేయాలి. దీనినే లెట్ గో అంటారు. అదే సమయంలో విశ్వం ఇచ్చే సంకేతాలను గమనించాలి. ఉద్యోగం కోసం మేనిఫెస్ట్ చేస్తుంటే అకస్మాత్తుగా వచ్చిన ఒక కాల్ లేదా అవకాశం కనిపిస్తే వెంటనే చర్య తీసుకోవాలి. దీనినే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞత తెలపాలి. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటే అంత ఎక్కువ మంచి మీ జీవితంలోకి వస్తుంది. ఈ ప్రక్రియను ఇంకా శక్తివంతం చేయడానికి ధ్యానం, నీటితో మేనిఫెస్టేషన్ వంటి పద్ధతులను జోడించవచ్చు. 777 మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, అది మీ జీవితం పట్ల మీకున్న సానుకూల దృక్పథానికి నిదర్శనం. మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే మీ జీవితాన్ని కూడా మీరు నిర్మించుకోగలరు. ఈ 7 రోజుల సాధన మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు నాంది కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు ఈ ప్రాక్టీస్ను రాయడం ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు దేనిని వెతుకుతున్నారో అది కూడా మిమ్మల్ని వెతుకుతోంది. ఈ వాక్యం మేనిఫెస్టేషన్ యొక్క అసలు సారాన్ని తెలియజేస్తుంది. మీరు నిజంగా ఏదైనా మనస్ఫూర్తిగా కోరితే ఆ కోరికను చేరుకునే మార్గాలు కూడా మీ వైపు కదులుతాయి. ఈ 777 మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి మీకింకా ఏవైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఒక అఫర్మేషన్ను ఎలా రాయాలో ఇప్పుడే ప్రాక్టీస్ చేయడం కూడా ప్రారంభించవచ్చు. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది చదివితే వచ్చే జ్ఞానం కాదు, చేయడం ద్వారా వచ్చే అనుభవం. మీరు ఈ ప్రాక్టీస్ను ఇప్పుడే ప్రారంభించాలనుకుంటే ముందుగా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి.
అక్కడ ఎలాంటి అంతరాయాలు ఉండకుండా చూసుకోండి. మీ దగ్గర ఒక డైరీ లేదా నోట్బుక్ మరియు ఒక పెన్ను సిద్ధంగా ఉంచుకోండి. ఈ చిన్న సిద్ధతే మీ మనసుకు ఇది నాకు ముఖ్యమైన పని అనే సంకేతాన్నిస్తుంది. మీ మనసులో ఎన్నో కోరికలుండొచ్చు, కానీ ఈ 7 రోజుల ప్రాక్టీస్ కోసం ఒకే ఒక్క ముఖ్యమైన కోరికను మాత్రమే ఎంచుకోవాలి. అది చిన్న కోరికైనా సరే, పెద్ద లక్ష్యమైనా సరే. ఉదాహరణకు, ఈ వారమంతా ప్రశాంతంగా ఉండాలి అన్నది చిన్న కోరిక. నాకు కొత్త ఉద్యోగం రావాలి అన్నది పెద్ద కోరిక. ఏది మీకు అంతర్లీనంగా ముఖ్యమో అదే ఎంచుకోండి. ఈ దశలో మీరు మీ కోరిక ఏ విభాగానికి సంబంధించినదో గుర్తుంచుకోవచ్చు. అది డబ్బుకు సంబంధించినదై ఉండొచ్చు, ఆర్థిక స్వేచ్ఛ లేదా అప్పుల నుంచి విముక్తి కావచ్చు. కెరియర్కు సంబంధించినదై ఉండొచ్చు, ప్రమోషన్, కొత్త ఉద్యోగం లేదా వ్యాపార అభివృద్ధి. ఆరోగ్యానికి సంబంధించినదై ఉండొచ్చు, బరువు తగ్గడం, మానసిక ప్రశాంతత లేదా దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం. లేదా సంబంధాలకు సంబంధించినదై ఉండొచ్చు, భాగస్వామితో మంచి అవగాహన లేదా కొత్త స్నేహాలు. మీరు ఎంచుకున్న కోరికను ఒక శక్తివంతమైన అఫర్మేషన్గా మార్చాలి. ఈ వాక్యంలో తప్పనిసరిగా 3 అంశాలు ఉండాలి: కృతజ్ఞత, వర్తమానకాలం, భావోద్వేగం. అంటే అది ఇప్పటికే నిజమైపోయినట్టు ఉండాలి. ఉదాహరణకు, మీకు నెలకు 50,000 రూపాయలు ఆదాయం కావాలనుకుంటే నాకు నెలకు 50,000 కావాలి అని రాయడం సరైనది కాదు. ఎందుకంటే అది లోటు భావాన్ని చూపిస్తుంది. దాని బదులుగా, నేను నెలకు 50,000 రూపాయలు సులభంగా సంపాదిస్తున్నందుకు విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాయాలి. ఇప్పుడే మీరు ప్రయత్నించండి. మీ వాక్యాన్ని మనసులో అనుకోండి లేదా రఫ్ పేపర్ మీద రాయండి. అది చదివినప్పుడు మీ ముఖంపై చిరునవ్వు వస్తే మీరు సరైన దిశలో ఉన్నారు అని అర్థం. ఈ ప్రాక్టీస్ను మీరు వరుసగా 7 రోజుల పాటు చేయాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ అఫర్మేషన్ను 7 సార్లు రాయాలి. ఆ సమయంలో మీ మనసులో ఆశ, ఉత్సాహం ఉండాలి. అదే రోజు రాత్రి పడుకునే ముందు మళ్ళీ అదే వాక్యాన్ని 7 సార్లు రాయాలి. అప్పుడు మీ మనసులో సంతృప్తి మరియు నమ్మకం ఉండాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కేవలం చేతితోనే కాకుండా మనసుతో కూడా రాయాలి. ప్రతి వాక్యం రాసిన తర్వాత ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అది నిజమైతే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. దీనినే విజువలైజేషన్ అంటారు. మీ డైరీలో ఒక పేజీ ఈ విధంగా ఉండాలి. తేదీ అంటే ఈ రోజు తేదీ, 1వ రోజు అని ప్రణాళికగా ఉండాలి. ఉదయం సెషన్లో, నేను నా డ్రీమ్ జాబ్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, ధన్యవాదాలు. ఇలా అదే వాక్యాన్ని వరుసగా 7 సార్లు రాయాలి. రాత్రి సెషన్లో కూడా అదే వాక్యాన్ని 7 సార్లు రాయాలి. వాక్యం మారకూడదు. చాలామందికి ఒక సందేహం వస్తుంది: ఒకరోజు రాయడం మర్చిపోతే ఏం చేయాలి? దానికి సమాధానం, మేనిఫెస్టేషన్ అనేది క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. ఒకరోజు మిస్ అయితే మళ్ళీ మొదటి రోజు నుంచే ప్రారంభించడం ఉత్తమం. ఇది మీ ఉపచేతన మనస్సుకు మీరు ఎంత సీరియస్గా ఉన్నారో తెలియజేస్తుంది. సాధారణంగా నీలం రంగు పెన్ను సానుకూలతకు, ఎరుపు రంగు పెన్ను శక్తికి చిహ్నంగా భావిస్తారు. అయితే మీకు ఏ రంగు నచ్చుతుందో అదే వాడవచ్చు. కంప్యూటర్లో టైప్ చేయవచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది. చేతితో రాయడం అత్యంత ప్రభావవంతమైనది. చేతి వేళ్లకు మరియు మెదడుకు నేరుగా నరాల సంబంధం ఉంటుంది. ఆ ఏకాగ్రత టైపింగ్లో రాదు. ఈ ప్రాక్టీస్ను మరింత శక్తివంతం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. రాత్రి 7 సార్లు రాసిన తర్వాత ఒక గ్లాసు నీటిని చేతిలో పట్టుకొని మీ కోరికను ఆ నీటితో చెప్పండి. ఆ నీటిని తాగి పడుకోండి. నీరు ఆలోచనల శక్తిని గ్రహిస్తుందని భావిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ప్రాక్టీస్ గురించి అందరికీ చెప్పకండి. మీ సంకల్పం రహస్యంగా ఉన్నప్పుడు అది ఎక్కువ బలాన్ని పొందుతుంది. ఫలితం వచ్చిన తర్వాతే ఇతరులతో పంచుకోండి. ఈ 7 రోజులలో మీ కోరికకు సంబంధించిన చిన్న చిన్న సానుకూల మార్పులు కనిపించవచ్చు. వాటిని గమనించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. మేనిఫెస్టేషన్ అనేది వినడం వల్ల రాదు, చదవడం వల్ల రాదు. అది చేయడం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ క్షణమే మీ డైరీ తీసుకుని మీ మొదటి అడుగును వేయండి. మీరు వేసే ఈ చిన్న అడుగే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఆరంభం కావచ్చు. ఈ 777 టెక్నిక్ కోసం ముందుగా మీ కోరికను ఒక శక్తివంతమైన అయస్కాంతం లాంటి అఫర్మేషన్ వాక్యంగా మార్చుకోవాలి. ఈ వాక్యం మీ మనస్సును ఆకర్షించేలా, చదువుతూనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగించేలా ఉండాలి. అందుకే ఇక్కడ 3 రకాల ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. మీరు చదువుతున్నప్పుడు మీ హృదయానికి ఏది బాగా నచ్చుతుందో అదే మీకు సరైన వాక్యం. మొదటి ఆప్షన్ కృతజ్ఞతపై ఆధారపడిన వాక్యం. ఇది మేనిఫెస్టేషన్లో అత్యంత ప్రభావవంతమైన విధానంగా భావిస్తారు. ఇందులో కోరిక ఇప్పటికే నెరవేరినట్టుగా భావించి విశ్వానికి ధన్యవాదాలు చెబుతారు.
ఈ విధానం మనస్సులో లోటు భావాన్ని తొలగించి సంపూర్ణత భావాన్ని పెంచుతుంది. రెండవ ఆప్షన్ అనుభూతిని జోడించిన వాక్యం. ఇందులో సంపద వచ్చిందన్న ఆనందం, భద్రత అనే భావనను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. కేవలం డబ్బు కాదు, ఆ డబ్బు వల్ల కలిగే సంతోషం, నమ్మకం, భద్రత ముఖ్యమని ఈ వాక్యం గుర్తుచేస్తుంది. మూడవ ఆప్షన్ ప్రవాహాన్ని సూచించే వాక్యం. ఇందులో విశ్వం మీకు సరైన మార్గాలను చూపుతుందని, ఆ సంపద సహజంగా మీ జీవితంలోకి ప్రవహిస్తుందని నమ్మకం వ్యక్తమవుతుంది. ఇది నియంత్రణను వదిలేసి విశ్వంపై విశ్వాసం పెట్టేవారికి చాలా బాగా పనిచేస్తుంది. ₹1,00,00,000 అఫర్మేషన్ను ఎంచుకున్న తర్వాత దానితో మీరు పాటించాల్సిన ప్రాక్టీస్ కొన్ని ముఖ్యమైన దశలుగా ఉంటుంది. మొదటిది భావన. మీరు ఆ వాక్యాన్ని రాస్తున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం నిజంగానే ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ఆ నంబర్ను చూసి మీ ముఖంపై వచ్చే చిరునవ్వు, మీ కుటుంబానికి మీరు చేసే మేలు, మీ కలలను మీరు ఎలా నెరవేర్చుకుంటున్నారో కళ్ల ముందు స్పష్టంగా చూసే ప్రయత్నం చేయాలి. రెండవది నమ్మకం. ఈ ₹1,00,00,000 ఎలా వస్తాయి అనే ప్రశ్నను పూర్తిగా పక్కన పెట్టాలి. అది మీ పని కాదు, అది విశ్వం పని. మీ బాధ్యత కేవలం మీరు ఆ సంపదకు అర్హులని నమ్మడం మరియు ఈ 7 రోజుల పాటు ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేయడం మాత్రమే. మూడవది సమయం. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత టీ తాగే ముందు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మీ అఫర్మేషన్ను 7 సార్లు రాయాలి. రాత్రి పడుకునే ముందు సుమారు 10 నిమిషాలు ముందే మొబైల్ పక్కన పెట్టి అదే వాక్యాన్ని మళ్ళీ 7 సార్లు రాసి ఆ సంతోషకరమైన భావంతోనే నిద్రపోవాలి. నాల్గవది యాక్షన్. ఈ 7 రోజుల సమయంలో మీకు కొత్త ఆలోచనలు రావచ్చు, కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు, లేదా ఏదైనా పని చేయాలనే ప్రేరణ కలగవచ్చు. దీన్నే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు. అలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడే మీ ప్రాక్టీస్ను ప్రారంభించండి. ఇప్పుడు చెప్పిన 3 ఆప్షన్లలో మీరు ఏ అఫర్మేషన్ వాక్యాన్ని ఎంచుకున్నారో నిర్ణయించుకోండి. ఆ వాక్యాన్ని ఒక్కసారి రాయండి లేదా మనసులో స్పష్టంగా చదవండి. మీరు రాస్తున్న క్షణంలోనే ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి ప్రయత్నించండి. అదే మీ మేనిఫెస్టేషన్ ప్రయాణానికి మొదటి అడుగు.